ఎవరు? ఈ 5 చేసేవాడే ముక్తి దీక్ష కోసం సంకల్పం తీసుకున్నవాడు మాత్రమే మనిషి. ఆ సంకల్పానికి తగ్గట్టు ఈ 4 కర్మలు ఉన్నాయి కదా, భగవన్నామ జపం, స్వాధ్యాయం, సత్సంగం, సత్కర్మ. ఈ 4 ఆచరించేవాడు మాత్రమే మనిషి. ఎవరి దృష్టిలో? భగవంతుని దృష్టిలో. సో ఈ 4 ఆచరించకపోతే ఎట్లా చూస్తాడు ఆయన? 2 కాళ్ళ జంతువుని చూసినట్టు చూస్తాడు ఆయన. కాబట్టి ఈ ముక్తి దీక్ష అనేది అత్యంత ప్రధానమైంది. అది లేకుండా ఈ 4 చెయ్యం. అసలు మనం చేసినా కానీ రిజల్ట్ రాదు. మీకు అందరూ హరే రామ హరే కృష్ణ అని ఎగురుతుంటారు, చూసినారా? ముక్తి దీక్ష తీసుకుంటేనే దానికి రిజల్ట్ ఇస్తారు. తీసుకున్నారా లేదో మనకేం తెలుసు, మనం అడగలేం. కానీ అట్లా అరుస్తుంటారు, ఎగురుతుంటారు కదా, వాళ్ళు ముక్తి కోసం దీక్ష తీసుకుంటేనే ఫలితాలు వస్తాయి. ఇంకా కొందరు చేస్తుంటారు స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదువుతుంటారు, యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటారు, పీడిఎఫ్లు చదువుతుంటారు, వాళ్ళని వీళ్ళని ప్రశ్న అడుగుతారు, అట్లా ఇట్లా ఏంది ఇది అని. మనకి ఇతనికి ఎంత జ్ఞానం ఉంది అని అనుకుంటుంటారు. చెప్తుంటారు కూడా వాళ్ళు, ఉపన్యాసాలు అవన్నీ చెప్పేస్తుంటారు, ప్రవచనాలు అవి ఇవి. ప్రవచనాలు చెప్తే వీళ్ళు కూడా ప్రవచనాలు చేస్తుంటారు కూర్చోబెట్టుకుని అందరు. వాళ్ళందరికీ మనం ఏమనుకుంటాం, ఎంత జ్ఞానం ఉంది అనుకుంటాం. కానీ వాళ్ళు ముక్తి కోసం దీక్ష తీసుకోలేదనుకో, ఇవన్నీ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? వేస్ట్. ఈ స్వాధ్యాయం అనే దానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది. ఏముంటుంది? నీ వయసు, నీ యొక్క, అంటే నువ్వు పెళ్ళైన వ్యక్తి అయితే గృహస్థు అంటారు, పెళ్లి కాని వ్యక్తిని ఏమంటారు? బ్రహ్మచారి. పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా నాకు ఈ సంబంధం ఇవన్నీ వద్దు అనుకునేవాడిని సన్యాసి. సో బ్రహ్మచారివా అయితే ఏం చదవాలి? నువ్వు గృహస్థువా అయితే ఏం గ్రంథాలు చదవాలి? స్వాధ్యాయం అంటే చదవడమే కదా. బ్రహ్మచారి చదవాల్సిన గ్రంథాలు, చదవకూడని గ్రంథాలు ఉంటాయి. గృహస్థు అనేవాడు చదవాల్సిన గ్రంథాలు, చదవకూడని గ్రంథాలు ఉంటాయి. తర్వాత సన్యాసి అనేవాడు చదవాల్సిన గ్రంథాలు, చదవకూడని గ్రంథాలు అనేవి ఉంటాయి. ఇంకోరు ఉన్నారు వానప్రస్థులు, అంటే 65 ఏళ్ళు దాటిన వాళ్ళు చదవాల్సిన గ్రంథాలు, చదవకూడని గ్రంథాలని ఉంటాయి. మనం ఎవరు ఇప్పుడు? బ్రహ్మచారులమా, గృహస్థులమా, వానప్రస్థులమా, సన్యాసులమా? మనల్ని మనం నిర్ణయించుకొని మనం చదవాల్సిన గ్రంథాలు ఏమి, చదవకూడని గ్రంథాలు ఏమి అనేది గురువు నుంచి తెలుసుకొని వాటిని చదవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడు స్వాధ్యాయం అంటారు దాన్ని. ఒక్కోదానికి మళ్ళీ వివరణ ఉంటుంది, ఇట్లా ఎట్లా చేయాలి, ఒక్కోదానికి భగవన్నామ జపం ఎలా చేయాలి, దానికి మళ్ళీ సపరేట్ ఉంటుంది వివరణ, ఆచరణ. మళ్ళీ స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు. పెళ్ళిగానోడు వాత్సాయన కామసూత్రాలు చదవచ్చా? అది విరుద్ధం. అది పెళ్ళి అయినోడు ఉంటాడు, ఎవరు? భార్య బిడ్డలు, గృహస్థు. వాడు ఇవి ఉంటాయి కదా, విరక్తి కలిగించే, వైరాగ్యం కలిగించేవి ఉంటాయి కొన్ని విషయాలు. మోక్షం పొందడం ఎలా, ఈ ప్రపంచం అంతా నిస్సారభూతమైంది, ఇందులో ఏం సారం లేదు, ఇవన్నీ ఒక రోజు నశించిపోయేటివి, ఇట్లాంటివన్నీ చదవచ్చా వాడు? ఎవరు? గృహస్థులు చదవకూడదు. చదివితే ఏమవుతుంది? విరక్తి వచ్చి ఏం చేయబుద్ది కదా, ఏమైనా వేస్ట్ అనిపిస్తుంది, వాడు చదవకూడదు. వానప్రస్థుడు అంటే ఎవరు? 65 ఏళ్ళు దాటిన వాడు ఈ వాత్సాయన కామసూత్రాలు, చాణక్యుని అర్థశాస్త్రం, డబ్బులు ఎలా సంపాదించాలని ముసలోడు చదవచ్చా? చదివినాడు అనుకో, ఎవరే నీ అమ్మ అప్పుడు సంపాదించలేకపోతే ఎవరా ఇప్పుడు చెప్తున్నారు, నీ అమ్మ తిట్టుకుంటాడు వాడు. అవునా కదా? చదవరా అని ఉంటాయి. సన్యాసి ఏం చదవాలి, ఏం చదవకూడదు? ఈ గృహస్థులు చదివేటివి, ఈ బ్రహ్మచారులు చదివేటివి సన్యాసి అవసరం లేదని దాటి వచ్చినాడు. కాబట్టి ఏం చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి? ఈ గ్రంథాలు ఎవరు ఇచ్చినారు? ఋషులు ఇచ్చినారు. ఆ ఋషిని గౌరవించి, ఆయనను ప్రార్థించి, ఆయన మానసికంగా అనుమతి తీసుకోవాలి. ఆయన తీసుకొని గ్రంథాలు చదవాలి. ఈ ప్రాసెస్ చేయకుండా చదివేస్తే ఋషి శపిస్తాడు. అప్పుడు ఈ చదివిన జ్ఞానం అంతా మనకి లోపల కూర్చొని అందరికీ చెప్పబుద్ధి అవుతుంటుంది. రాని చెప్తాను, నేను నోటికి వచ్చినట్లలో వాగుతుంటాను. అప్పుడు వాళ్ళకి ఏదో పెద్ద తెలుసు అని, మాకు ఎంటబడి చెప్తున్నాడు వీడు, టైంపాస్ కాదు వీడు, ఈయనకే తెలుసు అప్పుడు, ఈయనకి పెద్ద అన్నీ తెలుసు, చదివేసినాడేమో వీడు అని తిట్టుకుంటుంటారు. ఒక్కోసారి మొహం మీద కూడా అంటారు. సంఘంలో మర్యాద పోతుంది. ఏమంటే అవి మనం చెప్పకూడదు. ఎవరికంటే వాళ్లకు